ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు మనలందరినీ తన కృపలో జ్ఞాపకము చేసుకొని మనందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టి తన సన్నిధికి నడిపించిన విధమును బట్టి ఈ సమయములో అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గట్టిగా అభినందించాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, మనమందరము ఏ దినాల్లో ఉన్నామండి? చెప్పాలి. క్రిస్మస్ దినాల్లో ఉన్నామా? చెప్పండి, ఏ దినాల్లో ఉన్నాం? శ్రమ దినాలలో ఉన్నాం. శ్రమ దినాలలో, ఉపవాస దినాలలో, లేదా లెంట్ దినాలలో, లేదా వసంత కాలములో, తపస్కాలములో మనమందరము ఉన్నాం. కనుక ఈ దినాల్లో మనమందరము ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ద్వారా ఈ దినాల్లోనికి మనము ప్రవేశించి ఉన్నాం. అందును బట్టైనా దేవునికి మనము రుణస్థులుగా ఉంటూ, కృతజ్ఞులుగా ఉంటూ, కృతజ్ఞత జీవితాన్ని నిత్యము మనము కొనసాగించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయానికి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి ఆరాధనకు, నేటి సమయానికి, నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి. సిలువ ద్వారా మనకు ఏమి కలిగెను అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనము ధ్యానించబోతున్నామండి? సిలువ ద్వారా మనకు ఏమి కలిగెను అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, సిలువ ద్వారా నీకు నాకు ఏమి కలిగెనో, సిలువ ద్వారా మనము ఏమి పొంది ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో బహు స్పష్టముగా మనకు తెలియచేయబోతూ ఉండగా, మనం విని విడిచిపెట్టువారము కాక, విని విశ్వసించేవారుగా ఉండాలని ప్రభునామమున, ప్రభుపక్షములో మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, సిలువ ద్వారా మనకు ఏమి కలిగెను అంటే, చూడండి, మొట్టమొదటిగా దేవుని శక్తి కలిగెను. సిలువ ద్వారా మనకేం కలిగిందంటమ్మ? మొట్టమొదటిగా దేవుని శక్తి కలిగెను. కనుక ఆయన సిలువ ద్వారా నీకు నాకు దేవుని యొక్క శక్తి కలిగినది గనక, ఆ శక్తిని కలిగి ఉన్న మనం ఆ యొక్క దేవుని శక్తిని విడిచిపెట్టక, అధికమైన దేవుని శక్తిని ఇంకా పొందుకొని ఈ లోకములో మనము శక్తివంతులముగా జీవించాలి. మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు బలవంతుడు గనక, ఆ బలవంతుడైన దేవుని శక్తి
బలవంతుడైన దేవుని యొక్క ప్రభావం మనము పొందుకొని వాటిని మనము అనుభవించుచు వాటిని మనము కలిగి ఈ లోకములో మనము జీవించువారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. సిలువను గూర్చిన వార్త. ఏ వార్త అంట అండి ఇది? సిలువను గూర్చిన వార్త. ఇది లోకానుసారమైన వార్త కాదు. లోకానుసారమైన వార్తకు సిలువ వార్తకు చాలా వ్యత్యాసం ఉంది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో లోక వార్తకు ఈ యొక్క సిలువ వార్తకు చాలా వ్యత్యాసము ఉంది. కానీ లోకములో ఏ వార్తకు మనం విలువనిస్తున్నాము అంటే లోక వార్తకు మాత్రమే. లోకములో ఉన్న వార్తలకు మాత్రమే మనము విలువనిస్తూ ఉన్నాం. ఆ వార్తలకు మనము చెవి కోసుకొని వారముగా ఉంటున్నాం. ఎందుకంటే లోక వార్తలు వినడానికి చెవి కోసుకొని వినడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం. అదే సిలువను గూర్చిన వార్త, దేవుని యొక్క వార్త వినాలంటే మన చెవులు మూసుకొని పోతాయి. వాస్తవమా కాదండి? వాస్తవమా కాదా? వాస్తవమే. లోక వార్త వినడానికైతే చెవి కోసుకుంటాం. దేవుని వార్త, దేవుని మాట వినాలనగానే మన చెవులు మూసుకొని పోతాయి. అలా ఉండక లోక వార్త వినడానికి చెవి మూసుకోవాలి. దేవుని వార్త వినడానికి నువ్వు చెవి తెరుచుకొని ఆ వార్తను వింటే నువ్వు ధన్యుడవే, ధన్యురాలవే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందంట? వెరితనముగా ఉంది. లోకములో చాలా మంది నశించుచున్న వారు మనకు కనబడుతూ ఉంటారు. లోకములో నశింపుతో పడిపోయిన వారు, దిగజారిపోయిన వారు, లోకములో అటు ఇటు కొట్టుకొని జీవించే వారికి సిలువను గూర్చిన వార్త ఒక వెరితనముగా కనబడుతూ ఉంది. తర్వాత చూడండి, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు ఏమైందంటమ్మా? దేవుని యొక్క శక్తి. కనుక సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి గనక ఆ శక్తిని మనము పొందుకొని మనమందరము శక్తివంతులముగా మారాలి. దేవుని యొక్క శక్తిని పొందుకోక నువ్వు శక్తిహీనుడుగా, శక్తిహీనురాలుగా నువ్వు ఉంటే ఈ శ్రమ దినాల్లోనైనా ఆ సిలువను గూర్చిన వార్తను విని దేవుని యొక్క చూడండి శక్తి, దేవుని బలం, దేవుని ప్రభావం నీవు నేను పొందిన వారముగా ఉండాలి. కానీ లోకములో చాలా మంది తేడాగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. ఎలాంటి తేడా? లోకపరంగా జీవించేవారు లోకపరమైన తేడాలతో ఉంటున్నారు. కనుక అలాంటి తేడా కలిగి జీవించకుండా మనమందరము దేవుని తన సన్నిధిలో ఒక తేజస్సు కలిగిన వారముగా, ఒక తేజస్సు కలిగిన క్రీస్తు బిడ్డగా, ఒక తేజస్సు కలిగిన క్రీస్తు దాసునిగా, ఆయన సేవకునిగా, సేవకురాలుగా నీవు నేను కొనసాగువారముగా ఉండాలి. కనుక నీ జీవితములో, నా జీవితములో చూడండి, సిలువ ద్వారా
ఆయన శిలువ యాగము ద్వారా మనకు దేవుడు తన శక్తినిచ్చి ఉండగా ఆ శక్తిని మనము ఎప్పుడు పోగొట్టుకోకుండా ఇంకా మనము శక్తిని కలిగిన దేవుని బిడ్డలుగా మనము కొనసాగు వారముగా ఉండాలి. మన జీవితంలో బలం ఎంత ముఖ్యమో మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యము. చాలా మంది కోరుకుంటారు బలము కావాలని, మంచిదే. బలము ఎంత కావాలను ముఖ్యంగా కోరుకుంటావో నీ ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యంగా, నీ ప్రవర్తన కూడా బాగుండాలని నువ్వెప్పుడు కూడా కోరుకునే వ్యక్తిగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, శిలువ ద్వారా మనకేమి కలిగెను అంటే దేవుని ప్రేమ మనకు కలిగెను. ఆయన యొక్క శిలువ ద్వారా, యేసయ్య శిలువ యాగము ద్వారా ఏం కలిగిందంట? మనకు దేవుని ప్రేమ మనకు కలిగెను. దేవుని ప్రేమ ఎలాంటిదో మనకు తెలుసు. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ రెండు సమానమేనా? చెప్పండి. మనుషుల ప్రేమ, దేవుని ప్రేమ రెండు సమానమేనా? కాదు. కనుక దేవుని ప్రేమకు మనుషుల ప్రేమకు చాలా చాలా తేడా, తారతమ్యాలు ఉన్నాయి. మనుషుని ప్రేమలో తారతమ్యము కనబడుతుంది, దేవుని ప్రేమలో తారతమ్యము కనబడదు. మనుషుని ప్రేమలో స్వార్థము కనబడుతుంది, దేవుని ప్రేమలో స్వార్థము కనబడదు. మనుషుని ప్రేమలో పాపము కనబడుతుంది, దేవుని ప్రేమలో పాపం అనేది ఏ కోసాన కనబడదు. కనుక మనుషుని ప్రేమలో అన్యాయము, అక్రమము, మోసము కనబడుతుంది, దేవుని ప్రేమలో అవి కనబడనే కనబడవు. కనుక దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ చూడండి సమానము కాదు. ఆ ప్రేమకు ఈ ప్రేమకు చాలా తేడా, వ్యత్యాసం ఉందని ఎరిగి మనుషుల ప్రేమ కలిగి ఉండక మనము క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ మనము కలిగి జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచు ఉన్నాడు. చూడండి, దేవుడు మన ఎడల ఏమిటిని వెల్లడిపరుస్తున్నాడంట? ప్రేమను, తన ప్రేమను వెల్లడి పరుస్తూ ఉన్నాడు. నీ ఎడల, నా ఎడల దేవుడు ప్రేమను వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. కనుక దేవుడు అందరికీ ఒకే ప్రేమ చూపుతూ ఉన్నాడు. దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తూ ఉన్నాడు. అందరినీ ఒక విధముగా ఏలుతూ జీవింప చేస్తూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. కనుక ఉన్నవారికి ఒక రకమైన ప్రేమ పంచడం లేదు, లేని వారికి ఒక రకమైన ప్రేమ దేవుడు పంచడం లేదు, అందంగా ఉన్న వారికి ఒక రకమైన ప్రేమ చూపడం లేదు, అందహీనులకు ఒక రకమైన ప్రేమ చూపడం లేదు. అందరికీ సమాన ప్రేమ చూపుతున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మనమైతే మన మనుషుల ప్రేమ అయితే అందమైన వారు కనబడినప్పుడు ఒక రకమైన ప్రేమ చూపుతాం. వాస్తవమా కాదమ్మా? మనసుకు నచ్చి ఉన్నారనుకోండి, ఎవరైనా మనకు అందం కనబడ్డారనుకోండి, వారికి ఎనలేని ప్రేమ మనము చూపుతాం. ఎవరైనా అందహీనులు, అందము లేని వారు కనబడ్డారనుకోండి, వారికి మనము ప్రేమను కనపరుస్తామండి? కనపరచము.
వాళ్ళని చూడగానే ముఖం తిప్పుకొని వెళ్తాం, వాళ్ళని చూడగానే అసహించుకొని వెళ్ళిపోతాం. అదే అందమైన వారు కనబడితే వాళ్ళు ఏది అడిగి ఇవ్వడానికి సిద్ధపడతాం, వారిని ఎంతవరకైనా ప్రేమిస్తాం, వారి కొరకు ఎంతవరకైనా పోగలిగే వారముగా ఉంటాం. ఇది మనుషుల్లో ఉన్న ప్రేమ. దేవుని ప్రేమ అలాంటిది కాదు. అందరినీ సమానత్వముతో ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. అందుకే నువ్వు దేవుని ప్రేమను నమ్ముకో, మనుషుల ప్రేమను నమ్ముకోవద్దు. మనుషుల ప్రేమ అంతలో ఉంటుంది, అంతలో మాయమైపోయే ప్రేమ, ఆ ప్రేమ మనకు వద్దు. అందుకే శాశ్వతమైన దేవుని ప్రేమ మనము కలిగి జీవించు వారముగా ఉండాలి. తర్వాత చదవండి. ఎట్లనగా మనమింకను పాపులమయుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా చెప్పండి, పాపులమయుండగానే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమైపోయాడంట? చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టినవాడుగా, తన ప్రాణాన్ని వదిలినవాడుగా ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు చనిపోయాడు అంటే అతనిలో ఏముందమ్మా? మన పైన ప్రేమ ఉంది. నీ కొరకు నా కొరకు చనిపోయేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. నీ తల్లిదండ్రుల కొరకు చనిపోతారా? చనిపోరు. నీ పిల్లలు నీ కొరకు చనిపోతారా? చనిపోరు. నీ అన్నదమ్ములు నీ కొరకు చనిపోతారా? ఎవరు కూడా చనిపోయేవారు లేరు. కానీ క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుడు ఉండగా అలాంటి దేవుని నమ్ముకో. అశాశ్వతమైన మనుషుని నమ్ముకొని చెడిపోతున్నావు, పాడైపోతూ ఉన్నావు. అలా నమ్ముకొనక దేవుని నమ్ముకుంటే నీ జీవితము ధన్యమే, నీ బ్రతుకు ధన్యమే, నీ జీవితం ఆశీర్వాదకరమే. నమ్మి ఆ దేవుని మనము నమ్ముకొని జీవించు వారముగా ఉండాలి. క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయిన వాడుగా ఉన్నాడు కనుక లోకములో ఉన్న మనుషులు నీ కొరకు నేను ప్రాణం పెడతా అని మాయ మాటలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. సంఘములో సమాజములో యవనస్తులు అనేవారు చాలా మంది ఏమనుకుంటారంటే, ఎవరినైనా ప్రేమిస్తున్నామని చెప్పి నీ కొరకు నేను చనిపోతా, నువ్వు నన్ను ప్రేమించకపోతే చనిపోతా, నా వైపు చూడకపోతే చనిపోతా, నాతో మాట్లాడకపోతే చనిపోతా అని ఈ విధంగా బెదిరించేవారు చాలా మంది ఉన్నారు. కనుక ఎవరి కోసం ఎవరు చనిపోరు, కానీ నిన్ను తనను ఆకర్షితుడుగా చేసుకోవాలని, తన వైపు మళ్లించుకునే విధములో మోసకరమైన మాటలు చెప్పి అమ్మాయిలను మోసపుచ్చేవారు లేరా? చాలా మంది ఉన్నారు. అబ్బాయిలను మోసపుచ్చే వారు లేరా? చాలా మంది ఉన్నారు. వారి మాయ మాటలు నమ్మి ఒకవేళ మీరు గాన వారి యొక్క ప్రేమలో పడిపోతే అది ప్రేమ కాదు, అది సరైన ప్రేమ కాదు. అది ఎలాంటి ప్రేమ అంటే అది శరీరానుసారమైన ప్రేమ. కోరిక తీరిపోయిన వెంటనే నిన్ను కూడా వాడు ద్వేషించేవాడుగా ఉంటాడు. కనుక శరీర కోరికల కొరకే నిన్ను ప్రేమిస్తున్నాను, శరీర కోరిక తీర్చుకోవడానికి మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నానని వెంటాడుతారు. ఆ కోరిక తీరిపోయిన తర్వాత నువ్వెవరో కూడా పట్టించుకోరు, నువ్వెవరో కూడా నీ వైపు కూడా చూడరు. గనక అలాంటి వారిని నమ్ముకోకుండా, అలాంటి వారి యొక్క ప్రేమ వలలో నువ్వు పడకుండా క్రీస్తు ప్రేమ వలలో పడు, క్రీస్తును ప్రేమించు, క్రీస్తులో ఉండు. క్రీస్తు యొక్క అత్యున్నతమైన తన శక్తి, తన బలాన్ని పొందిన క్రీస్తు దాసులముగా దేవుని యొక్క బిడలుగా మనము కొనసాగాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. కనుక మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు ఉన్న తేడా ఏమిటంటే, ఎవరైనా పడిపోతూ ఉంటే మనుషులు చూస్తూనే ఉంటారు. అదే మనంగానే పడిపోతూ ఉంటే
దేవుడు పట్టుకొని వాడుగా ఉన్నాడు. పడిపోతూ ఉంటే మనుషులు చూస్తారు, పడిపోతూ ఉంటే దేవుడు మాత్రం చూస్తూ ఉండకుండా ఏం చేస్తాడు, పట్టుకొని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. అందుకే అలాంటి దేవుడు కావాలా? పడిపోతూ ఉంటే చూస్తున్న మనిషిని ప్రేమ కావాలన్నా ఒకసారి ఆలోచించాలి. ఈ మధ్య కాలములో మనుషులు చాలా రకరకాలుగా మారిపోతూ ఉన్నారు. ఆపదలో ఉన్న ఆదుకునేవారు ఎవరు కూడా లేరు. కానీ దేవుడే ఆపదలో ఉంటే మనల్ని ఆదుకుంటాడు తప్ప ఏ మనుషుడు కూడా ఆపదలో ఆదుకునేవాడు లేడు. కనుక ఈ టెక్నాలజీ కాలములో మనుషులు కూడా చాలా ఫాస్ట్గా తయారైపోయారు. ఈ మధ్య కాలంలో ఒక దృశ్యం ఏమిటి అంటే, ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతూ ఉన్నాడు. నీటిలో మునిగిపోతూ ఉంటే అక్కడున్న వారందరూ ఏం చేయాలమ్మా? రక్షించాలా వద్దా? చెప్పండి, రక్షించాలా వద్దా? 5 మంది ఈతకు వెళ్ళారు. 5 మందిలో ఒక స్నేహితుడు మునిగిపోతున్నాడు. మునిగిపోతూ ఉంటే రక్షించాలా వద్దా? మీరే చెప్పండి. రక్షించాలి. అలా రక్షించకుండా వాడు మునిగిపోతుంటే 4 సెల్లు తీసి ఆ వీడియో తీస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారమ్మా? వీడియో తీస్తూ ఉన్నారు. అతడు మునిగిపోతూ ఉంటే, ప్రాణ స్నేహితుడు మునిగిపోతుంటే రక్షించాల్సింది పోయి వీడియో తీస్తూ ఉన్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? కరెక్టా? కరెక్ట్ కాదు. అంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏది కనబడితే అది వీడియో తీయడం, ఏది కనబడితే అది వీడియో తీసి అప్లోడ్ చేయడం, దీన్ని చూసి ఎంతవరకు లైకులు కొట్టారు, ఎంతవరకు కామెంట్ చేశారు, ఇవే చూస్తున్నాం. కానీ మనుషుని ప్రాణం కంటే ఇది ఎక్కువైపోయింది. కానీ మనుషుని ప్రాణాన్ని కాపాడదామనే ఆలోచన చాలా మందిలో లేదు. అతడు అతన్ని మునిగిపోతున్నాడు, కానీ వీళ్ళేమో చూడండి వీడియో తీస్తున్నారు. ఎంత విచిత్రమో ఒకసారి ఆలోచించండి. అలాగే దేవుడుగాన మనం అలా మునిగిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడండి? ఉండడు. వెంటనే ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకే మనుషులకు దేవునికి ఉన్న తేడా అది. గనక నువ్వు మనుషుల వెంట వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రాణ చేతుల వెంట వెళ్ళిన జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలం సెల్ కాలం గనక ఈ సెల్ ఫోన్ మోజులో పడి స్నేహితుని మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ మోజులో పడి భార్యను మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఈ సెల్ ఫోన్ మోజులో పడి భర్తను మర్చిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సెల్ ఫోన్ మోజులో పడి పిల్లలను పట్టించుకొనకుండా ఉండిపోయేవారు చాలా మంది ఉన్నారు. కనుక సెల్ ఫోన్కు కనెక్ట్ అయిపోయి కుటుంబాలను తగలబెట్టుకునేవారు, తమ జీవితాన్ని నాశనం చేసుకునేవారు, తన జీవితాన్ని పాడు చేసుకునేవారు సమాజములో కోకొల్లలుగా మనకు కనబడుతున్నారు. ఈ సెల్ ఫోన్ వలన సెల్ ఫోన్ బాధితులు పెరిగిపోయి నష్టాల బాటలోనికి వెళ్ళిపోయేవారుగా చాలా మంది ఉన్నారని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ఒకరోజు ఒక వీడియో చూశానండి. తల్లి ఆటోలో, చిన్న కుమారుడు, 1 సంవత్సరాల కుమారుడు, తల్లి ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తూ ఉండగా ఆమె దిగడానికి స్టేజ్ వచ్చింది. అంతలో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ ఆమె కుమారుని ఆటోలో వదిలిపెట్టి పోతుంది. ఏం పోతుందమ్మా? సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కొడుకునే వదిలిపెట్టి పోతా ఉంది. ఆటో డ్రైవర్ పిలిచాడు, అమ్మా అమ్మ అని పిలుస్తుంటే కూడా అదే ఫోన్తో మాట్లాడుకుంటూ పోతుంది. కానీ కొడుకు ఉన్నాడా లేడా అని ఆలోచించకుండా పోతూ ఉంది. అప్పుడు ఆటో వాడ పిల్లవాడిని ఎత్తుకొని పరుగు తీసుకొని దగ్గరికి వెళ్ళి చూపిస్తే, అప్పుడు అబ్బా నా కొడుకు నేను మర్చిపోతున్నానా అని అప్పుడు ఆమె తెలుసుకుంది. చూడండి, సెల్ ఫోన్ మోజులో పడి ఏమైపోయిందమ్మా? కొడుకును కూడా వదిలిపెట్టి మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంది. కనుక మన జీవితాల్లో కూడా, మన జీవితంలో సెల్ ఫోన్కు స్థానం ఇవ్వకుండా దేవునికి స్థానం ఇచ్చి దేవుని ప్రేమను పొందుకొని దేవుని యొక్క భద్రతలో మనము నివాసము చేసే వారముగా ఉండాలి. తర్వాత
చూడండి, శిలువ ద్వారా మనకేమి కలిగెను అంటే పాప క్షమాపణ కలిగెను. ఆ యేసయ్య శిలువ ద్వారా, ఆ యేసయ్య శిలువ యాగము ద్వారా, ఆ శిలువలో ఆయన మరణించుట ద్వారా, ఆ శిలువలో ఆయన రక్తాన్ని కార్చుట ద్వారా, ఆ శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనకేం కలిగిందంటమ్మా? పాప క్షమాపణ అనేది కలిగింది. అందుకే మనమందరము కూడా ఆయన ద్వారా, ఆయన శిలువ ద్వారా పాప క్షమాపణ పొంది పవిత్రమైన దేవుని బిడ్డగా మనము జీవించాలి. అందుకే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు అనగా యేసుక్రీస్తునందు మనకేం కలిగిందంటమ్మా? విమోచనము. మనకు పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. ఆయన ద్వారా విమోచనము, యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. ఆయన ద్వారానే, ఆయన యొక్క శిలువ ద్వారానే, ఆయన శిలువ యాగము ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగుచు ఉండగా, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందుకొని పరిపూర్ణత గలవారముగా, పరిపూర్ణత చెంది క్రీస్తులో మనమందరము నిలబడి ఎలాంటి పాపములోనికి వెళ్ళక, పాప క్షమాపణ పొందిన తర్వాత, పాపాన్ని వదిలిన తర్వాత మరలా పాపములకు వెళ్ళకుండా సంపూర్ణమైన దేవుని యొక్క విమోచన, సంపూర్ణమైన తన విడుదల, సంపూర్ణమైన తన గొప్ప కాంతిని మనమందరము పొందుకొని దేవుని యొక్క అడుగులో అడుగు వేసి మన జీవిత ప్రయాణాన్ని నిత్యము మనము కొనసాగించువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, శిలువ ద్వారా మనకేం కలిగిందంటే వ్యాధి నుండి విముక్తి కలిగెను. ఆయన శిలువ ద్వారా మనకేం కలుగుతుందంటమ్మా? వ్యాధి నుండి విముక్తి కలుగుతూ ఉంది. నీకు ఏ వ్యాధి అయినా ఉన్న పర్వాలేదు, నువ్వు ఏ వ్యాధితో సతమతమవుతున్నావో ఆ యొక్క వ్యాధి దేవుడు తొలగించువాడుగా ఉన్నాడు. ఎలా? ఆయన యొక్క శిలువ ద్వారా. ఆయన ద్వారా నీకు నాకు వ్యాధి నుండి విముక్తి కలుగుతూ ఉండగా, విముక్తిని పొందుకొని వ్యాధి నుండి విడుదల పొందుకొని ఆరోగ్యవంతులుగా మనము మార్చబడే వారముగా ఉండాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చూడండి, యేసు ప్రభుల వారు నిశ్చయముగా ఏం చేశాడంట? మన రోగములను భరించెను. ఆయన నా రోగాలను భరించిన వాడుగా ఉన్నాడు. మన రోగాలను ఎవరైనా భరించేవారు ఎవరైనా నీ వారు ఉన్నారా? ఎవరు కూడా మన రోగాలను భరించేవారు లేరు. రోగం ఉందనుకోండి, ఎవరు కూడా దరిదాపుల్లోనికి రాకుండా వెళ్ళిపోయేవారుగా ఉంటారు. నీకేదైనా ఒక రోగం ఉందనుకోండి, ఏదైనా అంటువ్యాధి ఉందనుకోండి, నీ దగ్గరికి ఎవరైనా వస్తారండి? ఎవరు కూడా రారు. ఒకవేళ కుష్టు వ్యాధి ఉందనుకోండి, నీ దగ్గరికి సొంత వారు కూడా రానే రారు. నీకు ఒక భయంకరమైన వ్యాధితో నువ్వు సతమతం అవుతుంటే ఎవరు కూడా నీ దరిదాపుల్లోనికి రారు. కానీ దేవుడు మాత్రము మన రోగములను ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. మన రోగములను తొలగించిన వాడుగా ఉన్నాడు. రోగములో నుండి విముక్తిగా విడుదల ప్రసాదించిన వాడుగా ఉన్నాడు. యేసయ్య లోకములోనికి వచ్చి రోగులనల్లా స్వస్థత పరిచాడు. రోగులనల్లా ఆయన బాగుపరిచిన విధమును
మనమందరము ఎరిగిన వారమే. తర్వాత అంటాడు, మన వ్యసనములను వహించెను. చదవండి. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. చూడండి, ఆయన మనం ఏ విధంగా ఎంచి ఉన్నాం. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆయన యొక్క శిలువ ద్వారా నీకు నాకు కలిగినది ఏమి కలిగినది అంటే వ్యాధి నుండి విముక్తి కలిగినది. వ్యాధి నుండి విముక్తి కలుగుతూ ఉండగా ఈరోజు ఏ వ్యాధి ఉన్నా ఆ ప్రభు ద్వారా ఆ వ్యాధి నుండి విముక్తి పొంది ఆ వ్యాధిని విడుదల పొందుకొని ఆరోగ్యవంతులుగా ఆశీర్వాదవంతులుగా మనము మార్చబడే వారముగా తీర్చబడే వారముగా మనం ఉండాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత 5వ విషయం చూడండి, సిలువ ద్వారా మనకేమి కలిగేను అంటే చూడండి, శాపము నుండి విడుదల కలిగెను. కనుక శాపము నుండి ఆ సిలువ ద్వారా, యేసయ్య ఆ సిలువ యాగము ద్వారా నీకు నాకు విడుదల కలిగి ఉన్నది శాపము నుండి అని మనము తెలుసుకోవాలి. ఒకవేళ నీ కుటుంబం మీద శాపం, నీ బిడల మీద శాపం, నీ మీద శాపం అనేది ఏదైనా ఉంటే ఆయన ద్వారానే ఆ శాపము నుండి విడుదల, ఆయన రక్తం ద్వారానే ఆ శాపం నుండి విడుదల, ఆయన యొక్క సిలువ ద్వారానే శాపం నుండి విడుదల మనకు కలుగుతుందనేది మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఆత్మను గూర్చిన విశ్వాస మూలముగా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. చూడండి ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము. ఏ వాగ్దానం అంట? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించునట్లు. కనుక ఏమి మనకు లభించాలి అంటే ఆత్మను గూర్చిన వాగ్దానం మనకు కూడా విశ్వాసం వలన లభించునట్లు మనము ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనము పొందుకుంటాము, మనకు కూడా లభిస్తూ ఉంది. తర్వాత అంటాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాము ఏం పొందినాడంటమ్మా? ఆశీర్వచనాన్ని, ఆశీర్వాదాన్ని పొందినవాడుగా ఉన్నాడు. తర్వాత అంటాడు, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏంది కలుగుటకై అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్ర శాపము నుండి ఏం చేశాడంట? విమోచించిన వాడుగా ఉన్నాడు, విడుదల ప్రసాదించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన యొక్క సిలువ ద్వారా, ఆయన యొక్క ద్వారా నీకు నాకు శాపము నుండి ఏం కలిగిందమ్మా? విడుదల కలిగినదని నమ్మి ఇక నుండి శాపానికి మనము వెళ్ళకుండా, శాపానికి బానిసలము కాకుండా, తప్పిదాలకు మనము బానిసలు కాకుండా దేవునికి మనము బానిసలమై దేవుని యొక్క భద్రతలోనే మనముంటూ దేవుని యొక్క సన్నిధి కాంతిలోనే మన బ్రతుకును మనము కొనసాగిద్దాం. ఎలా ఉంది మన జీవిత శైలి, ఎలా ఉంది మన నడవడిక అనేది ఒక్కసారి
ఆలోచించుకొని ఈరోజు మనమందరము ఆయన సిలువను గూర్చి తెలుసుకుంటున్న మనం ఆ సిలువకున్న విలువేమిటో, మన దేవునికున్న విలువ ఏమిటో మనము తెలుసుకోవాలి. కనుక గతం చూడండి, యేసు ప్రభుల వారి సిలువలో మరణించక పూర్వం సిలువకు విలువ లేదు. యేసయ్య సిలువలో మరణించడం ద్వారానే సిలువకు విలువ అనేది వచ్చింది. కనుక ఈ లోకములో యేసయ్య లోకానికి రాకముందు మనకు కూడా ఎలాంటి విలువ లేదు. యేసయ్య లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించడం ద్వారానే నీకు నాకు విలువ అనేది వచ్చింది. ఈరోజు సొసైటీ మనకు గుర్తిస్తుంది అంటే, ఈరోజు సొసైటీలో మనం కూడా బాగున్నామంటే అది దేవుడే కారకుడు. ఆయన రావడం బట్టి, ఆయన మన కొరకు మరణించడం బట్టి, ఆయన మరలా మన కొరకు తిరిగి లేవడం బట్టి ఈరోజు సొసైటీలో మనమందరము ఒక ఉందాగా, మర్యాదగా, ఒక విలువైన వారముగా బ్రతుకుతున్నామంటే ఆ విలువనిచ్చిన వాడు దేవుడే, ఆ ఘనతనిచ్చిన వాడు దేవుడే. అలాంటి దేవుని మనము మరవకుండా మన జీవితాంతం, మనలో ఊపిరి ఉన్నంత వరకు మన దేవుని స్మరణ చేసుకుందాం. మన దేవుని యొక్క మాటను విందాం. దేవుని యొక్క మాటను మనము పెడచెవున పెట్టకుండా ఆయన మాటకు మనం విధేయులమై, ఆయనకు విధేయులమై ఆయన మాటలో మనమందరము నిలిచి ఆయన గొప్ప శిలువ దర్శనం, ఆయన ప్రత్యక్ష దర్శనం, ఆయన పునరుత్థాన దర్శనాలను మనం పొందుకొని రాబోతున్న కాలములో అనేకమైన కష్టాలు రావచ్చు, అనేకమైన విపత్తులు రావచ్చు. వాటన్నిటి నుండి మనము తొలగిపోకుండా మనము దేవునిలోనే, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వాటన్నిటిని మనము ఎదుర్కోవాలి. కానీ వాటన్నిటికి మనం లొంగిపోకుండా, వాటికి భయపడకుండా ఎదుర్కొని దేవుని యొక్క భద్రతలో ఉంటూ మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన సిలువ ద్వారా మనకు కలుగుతున్న ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదాలను మనం తలస్తూ ధ్యానిస్తూ రాబోతున్న కాలంలో ఇంకా మన భక్తిని పెంపొందించుకొని, రాబోతున్న కాలములో మన విశ్వాస జీవితాన్ని మనం ఇంకా బలపరుచుకొని, దృఢపరుచుకొని నమ్మకం విడగైన సాక్షిగా, ఆయన దాసునిగా, దాసురాలుగా మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆనందాన్ని ఈ సమయములో మనము పొందుకుని, దేవా నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాటల ప్రతి మాటను బట్టి నీకు వందనలు, వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యమును, ధన్యతను మాకును, మా కుటుంబాలకు, మా సంఘానికి మెండుగా దండిగా మీరు ప్రసాదించి మమ్మల్ని బలపరచుమని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దావీదు గారు మన కృత ప్రార్థించి ప్రార్థన నడిపిస్తారు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం తెలుసుకున్నాం మా తండ్రి. అవును నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభువా పాటల ద్వారా, వాక్యము ద్వారా నా తండ్రి ప్రభువా స్తుతించాం నా తండ్రి ప్రభువా. అయ్యగారు నా తండ్రి ప్రభువా ఎంతో చక్కనైనటువంటి మాటలు నా తండ్రి ప్రభువా ఇంతవరకు వినిపించాడు నా తండ్రి ప్రభువా. ఆయన మధ్యలో తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు నా తండ్రి. అవునా తండ్రి, వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరుచు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అవునా తండ్రి, మా యొక్క సంఘంలో నా తండ్రి ప్రభువా ఎంతోమంది తండ్రి ప్రభువా అనారోగ్యములతో ఉన్నటువంటి ఉన్నారేమో నా తండ్రి ప్రభువా, మాకైతే తెలియదు నా తండ్రి, నీకు బహువా తెలుసు నా ప్రభువా. వారి మధ్యలో నువ్వు తోడుగా ఉండి గాయపడిన హస్తంతో తండ్రి ప్రభువా వారి యొక్క నుదుటిన తండ్రి ప్రభువా ముట్టి స్వస్థత పరుడు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రభువా. అవునా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభువా దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. వాక్యం వినేటటువంటి బిడ్డలు నా తండ్రి ప్రభువా తండ్రి ఎందరో ఉన్నారు నా తండ్రి ప్రభువా, వారిని కూడా దీవించి ఆశీర్వదించి నా తండ్రి ప్రభువా రాలేక ఇంకా వెనకబడి నా తండ్రి ప్రభువా ఉన్నటువంటి బిడ్డలు కూడా త్వరగా రప్పించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రభువా. నీ చిత్తంలో నీ నామములో నా తండ్రి ప్రభువా వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభువా నీవే అధ్యక్షుడవై నాయకుడై నడిపించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.